నమస్తే. మూడఫ్ ఆంధ్రకు స్వాగతం. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ తీవ్ర దుర్ఘటనకు దారితీసింది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో గాయాల పాలైనారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నాయకులంతా తిరుపతి బాట పట్టినారు. క్షతగాత్రులను పరామర్శించినారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని, అలాగే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసలు 10 రోజుల పాటు ఈ దర్శనాలు ఎందుకు? వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు మాత్రమే ఇంతవరకు దర్శనాలు కల్పించేవాళ్ళు. ఆ 2 రోజుల్లో శ్రీవారిని దర్శించుకుంటే స్వర్గం మనకు సంప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటిది గత వైసీపీ పాలనలో 2 రోజులకు బదులు మరో 8 రోజులను పెంచినారు. ఆగమ శాస్త్రాలు దీన్ని అనుమతిస్తాయో లేదో కూడా తెలియదు. దీనిపైన మేము సమీక్షిస్తాము, తగిన నిర్ణయం తీసుకుంటాము అని చెప్పినారు. అలాగే తిరుపతిలో శ్రీవారి దర్శన టికెట్లు ఇవ్వడం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేసినారు. ఈ పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారు మనకు వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏమంటారో తెలుసుకుందాం. ఎట్లా చూడాలి పురుషోత్తం గారు? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటి నిజం. అదేంటంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులుగా ఉండేది తిరుమలలో. దాన్ని 22లో అనుకుంటాను ధర్మారెడ్డి గారు అడిషనల్ ఈవోగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినటువంటి పద్ధతి 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరిచి ఉంచడం. ఇది కరెక్టా కాదా? ఆయన ఇది మిద్దంగా చంద్రబాబు గారు చెప్పలేదు, కానీ 2 రోజులే కదా ఉండేది, కొత్తగా 8 రోజులు తీసుకొచ్చారు, ఇది కరెక్ట్ పద్ధతా కాదా అనేది సాధారణ భక్తులు మాత్రం ఒక రోజుగానే చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రిగా కాకుండా ఒక భక్తుడుగా దీన్ని పరిశీలించమని పండితులకు చెప్తున్నాను. పండితులు, అధికారులు కలిసి నిర్ణయం తీసుకోవాలి అనే మాట వరకే చెప్పాడు ఆయన. ఎక్కడ ఆదేశాలు చేయలేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాట వచ్చింది కాబట్టి నేచురల్గా అధికారులు దాని ప్రభావం పడుతుంది. వారి ఇతిమితంగా తన అభిప్రాయం చెప్పలేకపోతే దాని కొంచెం భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినాడు. ఈ నేపథ్యంలో మంచి ఏంటి చెడ్డ అయినదన్నా వాస్తవాలు చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. దీని ఫలితాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైకుంఠ ఏకాదశి అర్థమైతే వైకుంఠ ఏకాదశి ఎందుకు వచ్చింది, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలిస్తే మనం 2 రోజులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి 10 రోజులు అవుతుందా ఒక ఆలోచనకి రావచ్చు. అంటే ధర్మారెడ్డి గారు మదిలో మెదలిన అంశం ఏంటంటే, ఆయన మనకు ఏదైనా సరే ఆధారాలు, పునరావస్తు, అదేవిధంగా గ్రంథాలు, నమ్మకాలు వీటిపైన ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా మనకు 3 లోకాలు: స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం. టైం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ 2 రోజుల, 3 రోజుల, 10 రోజుల ఎట్లా వచ్చింది వైకుంఠ ఏకాదశి అనేది మనం సైంటిఫిక్గా ఉండాలి, ఆధార ప్రకారం ఉండాలి. అంతే కదా. మనకు 24 గంటలు స్వర్గలోకంలో ఉంటే ఆ 24 గంటల సమయం భూలోకంలో 1 సంవత్సరం. ఓకే. అంటే ఒక రోజు స్వర్గలోకంలో ఉండే టైం భూలోకంలో ఒక ఏడాదితో సమానం. మనకు తేడా ఎక్కడ కనిపిస్తుంది? అమెరికాలో ఒక టైము, మనకు ఒక టైం కనిపిస్తుంది. ఈ టైం తేడా ఉంది. కానీ ఆ స్వర్గలోకంలో దీంట్లో 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు. మన 6 నెలల రాత్రి అంతా, 6 నెలల పగలంతా స్వర్గలోకంలో ఉంటుంది. ఇక్కడ ఇది అంటే టైం తేడా ఉంది అనడానికి ఒకటి. దీంట్లో కూడా ప్రధానంగా వైకుంఠ ఏకాదశి అంటే అర్థం ఏంటంటే, మహావిష్ణువు ఒక రోజులో కొంత సమయాన్ని, అంటే 40 నిమిషాల సమయాన్ని భూలోకంలోకి వచ్చి ప్రతిరోజు, ఆయనకి ప్రతిరోజు, మనకు 1 సంవత్సరం, ఒకరోజు వచ్చి మన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలోనే శ్రీ మహావిష్ణువుగా ఉండి భక్తులకు దర్శనమిస్తాడు. రెండోది ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, మన సాంప్రదాయాల ప్రకారం మహావిష్ణువు ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. ఎప్పుడు యోగ నిద్ర, నిద్రపోయినట్టు కాదు,
యోగ నిద్ర అంటారు దాన్ని. అదే ఆ యోగ నిద్రలో నుంచి 40 దాదాపు ఒక 120 మినిట్స్ మేలుకుంటారు. దీంట్లో కొంత టైం ప్రైవేట్ టైం ఉంటుంది ఆయనకి. 40 నిమిషాలు మాత్రం భూలోకంలో ఉన్నటువంటి తప్పు చేసిన వాళ్ళు, దేవుడు అంటే క్షమించడమే కదా, అంతే కదా. పోవడం అంటే వీళ్ళందరూ క్షమించడం, వారికి స్వర్గప్రాప్తికి ఆశీర్వదించడం, వాళ్ళ కోరికలు తీర్చడం ఆయన బాధ్యత. కాబట్టి ఆ 40 నిమిషాలు భూలోకంలోకి వస్తాడు. అదే వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు మనం ఆ 40 నిమిషాలు అనేది ఎట్లా కొల్చాలి? ఒక రోజా 10 రోజులా? ఇది లెక్క. దీని ప్రకారం మన లెక్క ప్రకారం ఏంటంటే ఆయనకి ఏకోజామున ఈ 124 గంటల్లో ఏకోజామున 2 గంటలు ఆయన ప్రధానమైన ఏకోజామున టైం ఉంటుంది, తెల్లారుజామున. ఇది ఒక మంత్తో సమానం. ఓకే, అంటే మనకు 120 మినిట్స్ అంటే దాదాపు 2 గంటలు. 2 గంటలు దాదాపు ఒక నెలతో సమానం. తర్వాత ఫస్ట్ ఏకోజామున 80 నిమిషాలు అనేది ఆయన ప్రైవేట్ టైం, పర్సనల్ టైం. మనం మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే దాన్ని మనం మహావిష్ణువు యొక్క ప్రైవేట్ టైం అనుకుంటాం. తర్వాత లాస్ట్ 40 మినిట్స్ ఏకోజామున ఆయనకున్నటువంటి దాన్ని ధనుర్మాసం అంటాం. అది లాస్ట్ 40 మినిట్స్ మనకు భూలోకంలోకి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు, కోరికలు వింటాడు మేల్కొని. అంటే 40 నిమిషాలంటే ఎంతతో సమానం అంటే 10 రోజులతో సమానం. మనం 24 గంటలు 1 ఇయర్తో పోల్చుకున్నప్పుడు దేవలోకానికి సంబంధించి భూలోకంలో దాని విలువ 1 ఇయర్ అయినప్పుడు నిమిషాల్లో పోల్చుకుంటే చివరి 40 నిమిషాలు అనేది 10 రోజులతో సమానం. కాబట్టి వైకుంఠ ఏకాదశికి 40 రోజులు ఆయన వస్తున్న సందర్భంగా వైకుంఠం నుంచి దిగొస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటాం. కాబట్టి వైకుంఠ ఏకాదశి 40 నిమిషాలు ఆయన కేటాయించినప్పుడు, సమయాన్ని కేటాయించినప్పుడు 40 రోజులు అనేది 10 రోజులు కదా. కానీ ఒక రోజులో జరపడంలో అర్థం ఏముంది? కాబట్టి అంటే ఉద్దేశం ఏంటంటే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో 40 నిమిషాలు ఏకోజామున టైంలో ఆయన మనకు కేటాయిస్తున్నాడు, మనకు దర్శనం ఇస్తున్నాడు. 40 రోజులు ఆయన మనతో దాని ఉద్దేశం ఏంది? ఆయన మేలుకొని వెంకటేశ్వర స్వామి రూపంలో మనం ఉన్నప్పుడు మన కోరికలు చెప్పుకుంటే తీరుస్తాడు. 40 నిమిషాలు అంటే 10 రోజులతో సమానం. 10 రోజులు ఆయన ఎన్నట్టే కదా లెక్క, అంతే కదా. కాబట్టి 10 రోజులు ఆయన మన దగ్గర ఉన్నప్పుడు వైకుంఠం దిగి అన్ని 10 రోజులు కూడా ఏకాదశితో సమానమే కదా. కాబట్టి 10 రోజులు ద్వారాలు తెరుచుంటే ఆయనకి దర్శనం చేసుకుంటే మనం ఆ పుణ్యం లభిస్తుంది. ఒకరోజు ఎందుకు మనం కుదించుకోవాలి అనే ఆలోచన ధర్మారెడ్డికి వచ్చింది. ధర్మారెడ్డి గారికి వచ్చిన దాన్ని మిలిమిలి చేయాలి ఆయన. దీనికి శాస్త్రాలు ఒప్పుకోవాలి కదా, ఆగమ శాస్త్రాలు ఒప్పుకోవాలి, అన్నీ ఒప్పుకోవాలి. మనకు 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అవును, 108 దివ్యక్షేత్రాలకు మూలం శ్రీరంగం. శ్రీరంగం పురాతన ఆలయం. దివ్యక్షేత్రాల్లో మూలం ప్రతి ఆలయాలకి మనకు వైష్ణవాలయం అంటారు తిరుమలను. వైష్ణవాలయానికి మూలం శ్రీరంగం. ఇప్పుడు హిందువులకు మూలం ఏంటి? భగవద్గీత, అదేవిధంగా శ్లోకాలు, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. అట్లే వైష్ణవాలయాలకు సాంప్రదాయాలు అన్నిటికీ మూలం శ్రీరంగం. శ్రీరంగంలో మొదటి నుంచి 10 రోజులు. కాబట్టి మనకు వైష్ణవాలయ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే తిరుమల ఉందో ఇది వైష్ణవాలయం. వైష్ణవాలయాలన్నిటికీ మూలం శ్రీరంగం. అట్లాంటి శ్రీరంగంలో 10 రోజులు జరుగుతూ ఉంది. కాబట్టి మొట్టమొదటి అంశం మనం సాంకేతికంగా ఆలోచించినప్పుడు మహావిష్ణువు కేటాయించే టైం 40 నిమిషాలు. ఆ 40 నిమిషాలు 10 రోజులతో సమానం. కాబట్టి 10 రోజులు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటారు. అప్పుడు 4 ద్వారాలు తెరిచి ఉంటారు. మీరు ఎప్పుడైనా పోయింటే తిరుమలలో మన మామూలుగా దర్శనం చేసుకొని జయ విజువల్ దాని నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయి గుడి చుట్టూ తిరిగి వచ్చేస్తాం ఆనందానికి. ఇప్పుడు అట్ట కాదు, గుడి లోపల ఇంకొక రౌండ్ వేసుకొని వస్తాం. అదే వైకుంఠ ద్వారాలు, అక్కడ మహావిష్ణువు ఉంటాడని. మనము మామూలుగా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన రూటు ఆడ ఈ వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ దేవుని చూసుకుని మళ్ళీ వస్తాం, రౌండ్ తిరుగుతాం. అప్పుడు మహావిష్ణువుకి ఉంటాడు కాబట్టి అక్కడ ఆయనకి మన కోరికలు చెప్పుకోవచ్చు. కాబట్టి 10 రోజులు ఆయన మన దగ్గర వేంచేసి ఉన్నప్పుడు అరుదైన అవకాశాన్ని 10 రోజులు మన కోరికలు చెప్పుకోవచ్చు కదా అనేది లాజిక్. రెండోది ఈ పద్ధతి వైష్ణవాలయాలకు మూలంలో ఉన్నటువంటి శ్రీరంగంలో అమలవుతోంది. శ్రీరంగంలో అమలవుతోంది. ఇక ఇది ఒక వాస్తవం. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే తప్పు ఏంటని ఆయన అన్నిటిని 1 ఇయర్ పాటు స్టడీ చేసి 2019లో ఆయన అధికారికి వచ్చాడు. 20, 21, 22 దాదాపు 2-3 ఏళ్ళు స్టడీ చేసి ఒక నిర్ధారణకు వచ్చి దీన్ని అమలు చేశాడు. సరే, అది మంచి కోసమే కాబట్టి భక్తులకు నష్టమైతే లేదు. కానీ ఒకవేళ చంద్రబాబు గారు అంటున్నట్టు ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఏదన్నా ఉందా
అనేది చూద్దాం ఈయన మరి ఏం చేస్తారు. మనకేం అభ్యంతరం ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆ విషయం చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. ఆదేశించలేదు, ఒక భక్తుడుగా, ముఖ్యమంత్రి కాదు భక్తుడు, ఈ భావన ప్రజల్లో ఉంది, దీని పండితులారా మీరు అధికారులు కలిసి నిర్ణయం తీసుకోండి అన్నాడు. అంటే ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి నేచురల్ గా దానికి ప్రయారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఆ సలహాని ఇచ్చాడు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి, నియమ నిబంధనలు. ఎందుకు ఇక్కడ ఒకే పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక రోజు ఉంటే ఇంత ప్రజలు గురవుతున్నారు ప్రజలు. 10 రోజులు ఉన్నప్పుడు అది శాస్త్రసమ్మతం అయినప్పుడు ఆ శాస్త్రసమ్మతం ఎరుసులుబాటుగా వాడుకుంటే ఇంకా మంచిది కదా అనేది ఒక అభిప్రాయం. అంతే, దాన్ని పరిగణలో తీసుకోండి, భక్తుల మనోభావాలు పరిగణలో తీసుకోండి, శాస్త్రాన్ని చూడండి. శాస్త్ర సమ్మతంగానే అయితే 10 రోజులు ఉండడం మంచిది, శాస్త్ర సమ్మతం కాకపోతే ఒక రోజే పెట్టుకోండి. ఏ శాస్త్రమైనా భక్తులకు మేలు చేసే విధంగానే ఉంటుంది, ఉండాలి కూడా. మరి అభ్యంతరం లేదు, శాస్త్ర సమ్మతం అయినప్పుడు కొనసాగించండి. అదే 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 శాస్త్ర సమ్మతం కాదని మీరు నిర్ధారణకు వస్తే ఆపేయండి, చూద్దాం. ఏమో అది ఏదైనా సరే శాస్త్ర సమ్మతం, ప్రజలకు సౌకర్యాలు రెండింటి పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారిని నేను అమలు చేస్తే బాగుంటుంది. ఓకే.